తుని ఘటనలో 64 కేసులు నమోదు చేశారు పోలీసులు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ లో కీలక ఆధారాలు సేకరించారు. ప్రయాణికుల సెల్ ఫోన్ నుంచి తీసిన వీడియో ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. అర్బన్ పిఎస్ లో 7, రూరల్ పిఎస్ లో 57 కేసులు నమోదయ్యాయి. కాపు ఐక్య గర్జనకు స్థలం ఇచ్చిన రాజా చిన్నబాబు, ఓ ఛానల్ ఎండీపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు సభకొచ్చిన పళ్లంరాజు, కన్నా, ఆకుల రామకృష్ణ సహా పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక్కడ తుని అవతల్లో రత్నాచల్ ఆఫీసరు దాంతో తుని అవతల్లో ఉంది బండి పాపనాడ రిజర్వేషన్ సార్. తుని ఘటనలో 64 కేసులు నమోదు చేశారు పోలీసులు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ లో కీలక ఆధారాలు సేకరించారు. ప్రయాణికుల సెల్ ఫోన్ నుంచి తీసిన వీడియో ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ నడుదాం. శ్రీనివాస్, వీడియో ఫుటేజ్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా జరిగిన ఘటనలో తుని దగ్గర రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ లో జరిగిన దాడిలో ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు కావాలనే మనం అంటే విజువల్స్ లో ప్రత్యేకంగా చూడవచ్చు. అలా ప్రయాణికులు వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తో చిత్రీకరించిన విజువల్స్ పోలీసులు మనకి ఇప్పుడే రిలీజ్ చేశారు. ఆ విజువల్స్ లో చూస్తే కావాలని కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా ముఖానికి కర్చీఫ్లు అదే విధంగా ఎర్ర కళ్ళు వాళ్ళు కట్టుకుని ఒక 15 నుంచి 20 మంది వ్యక్తులు ట్రైన్ లోకి ఎక్కి కూడా అదేవిధంగా బయట నుంచి కూడా అద్దాలు కర్రలు పట్టుకొని ధ్వంసం చేసిన విజువల్స్ లో మనం చూస్తున్నాం. అంటే ప్రత్యేకంగా అంటే ఈ సభ జరిగే కావాలనే పకడ్బందీ ప్లాన్ తోటే ఈ సభ రోజే ఈ విధ్వంసం సృష్టించాలనే కొంతమంది 2 వాహనాల్లో ఈ వ్యక్తులు తరలించారని మనకి పూర్తి సమాచారం అందుతుంది. అదేవిధంగా ఈ విజువల్స్ చూసిన తర్వాత వాళ్ళు కొంతమంది అంటే దాంట్లో ఉన్న వ్యక్తులు కొంతమంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మిగతా వారి సమాచారాన్ని కూడా పూర్తిగా రాబడుతున్నారు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకు అంటే అసలు ఎవరు పంపించారు, దీని వెనక ఎవరు ఉన్నారు అనేది కూడా మీరు తెలుసుకుంటున్నామని పోలీసులు మనకి సమాచారం అందించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు అయితే ఆ వాహనాలు ఏదైతే వాహనాల్లో తరలించారో ఆ వాహనాల్లో నెంబర్ ప్లేట్లలో పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై చేసి ఆ వాహనాలకు సంబంధించిన యజమానులు కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం ఉంటుంది. అయితే ఈ సభ జరిగేటప్పుడు ఎప్పుడైతే రైలు రోకోకి రాస్తారకు పిలుపునిచ్చారో ఆ వ్యక్తులు వెంటనే రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ లోకి వెంటనే వెళ్ళేసి ఆ ఏసీ బోగిలోకి వెళ్ళి కూడా అద్దాలు అంటే ఎర్ర కండు వారు కట్టుకుని అదేవిధంగా కర్చీఫ్లు కట్టుకుని ధ్వంసం చేసిన విజువల్స్ అయితే మనం చూస్తాము. అయితే ఇప్పటి వరకు మొత్తం పోలీసులు 64 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే సభ దగ్గరలోనే ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ లో ధ్వంసం చేసిన దాంట్లో 57 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా అర్బన్ పోలీస్ స్టేషన్ ధ్వంసం ఘటనలో మొత్తం 7 కేసులు నమోదు చేసినట్టు చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే 300 మందిని గుర్తించామని పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా అంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తి అంటే ఇంకా ఆధారాలు సేకరించే పనులు పూర్తి వివరాలు కావాలి తెలుసుకునే పనులు మాత్రం పోలీసులు అయితే ఉన్నారు. అదేవిధంగా అంటే ఇప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం కాపుల రిజర్వేషన్ పై స్పష్టమైన హామీ రాకపోతే తన భార్య బిడ్డలతో కలిపి నిరాహార దీక్ష ఈ వీక్ లో శుక్రవారం రోజు నుంచి కూర్చుంటా అని చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి అంటే పోలీసులు ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న రివాల్వర్ ని స్వాధీనం చేయమని కోరగానే ముద్రగడ పద్మనాభం తన వద్ద ఉన్న రివాల్వర్ కూడా స్వాధీనం చెర్లంపూడి పోలీసులకు స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు తునిలో కాపు ఐక్య గర్జన మహాసభకు ఎవరైతే సభా ప్రాంగణం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చారో ఆ స్థల యజమాని చిన్నా రాజబాబుని కూడా కలవడానికి కొద్దిసేపటి క్రితమే తుని చేరుకున్నారు ముద్రగడ పద్మనాభం. అయితే మనకున్న సమాచారం ప్రకారం అంటే మళ్ళీ అంటే ప్లాన్ అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, అసలు ఏ విధంగా చేస్తే బాగుంటుందని కార్యాచరణ అంటే వీరి భవిష్యత్తులో ఏం చేయాలని నిర్ణయించారు కదా మనకున్న సమాచారం తెలుస్తుంది. అయితే ముద్రగడ వర్గీయులు మాత్రం కేవలం స్థలం ఇచ్చారు, స్థలం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపడం కోసమే అక్కడికి వెళ్ళామని చెప్తున్నారు. అయితే పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అన్ని కేసుల్లో కూడా ప్రధాన నిందితుడు ముద్రగడ పద్మనాభం చేశారు. అదేవిధంగా మీడియా సంస్థ ఎండీఏ కూడా దీంట్లో అంటే కేసుల్లో ముద్దాయిగా చేశారు. అదేవిధంగా
సభకు నాయకులు వచ్చారు. సభకు నాయకులకు సంబంధించి అంటే వట్టి వసంత కుమార్, అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా నున్న విష్ణు, అదేవిధంగా కొంతమంది అక్కడ సభ ఎవరైతే రామచంద్రయ్య ఎవరైతే వచ్చారో ఆ విధంగా అక్కడికి ఎవరైతే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారో వారందరిపై కూడా కేసు నమోదు చేశారు అని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి అయితే ఇప్పటి వరకు 64 మందిపై కేసులు నమోదు చేశాం. పూర్తి వివరాలు ఇంకా సేకరిస్తున్నాం. అంటే విజువల్స్ లో చూస్తున్నాం, క్లియర్ గా తెలుస్తుంది. కావాలనే ఆ విధ్వంసాన్ని సృష్టించడానికి వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. ఆ వ్యక్తుల్ని కూడా కొంతమంది తీసుకున్నాం. ఆ వ్యక్తులని పట్టుకుని ఇంకొంతమంది వ్యక్తులు కూడా అసలు ఎవరు పంపించారో అని కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు మనకి చెప్తున్నారు. రోజా. రైట్ శ్రీనివాస్.